ఎస్ ఓకే. గైస్ మా యాజ్ ఆఫ్ నౌ టర్మినాలజీస్ మొత్తం కంప్లీట్ అయిపోయి డెఫినేషన్స్ ఒకసారి చూడాలి, కాస్ట్ షీట్ ఒకసారి చూడాలి. సో దానికన్నా ముందు ఆపర్చునిటీ కాస్ట్ గురించి ఇంకాస్త డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎస్ ఓకే. సో ఆపర్చునిటీ కాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి, కాస్త డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఆపర్చునిటీ కాస్ట్ని నంబర్ ఆఫ్ వేస్లో డిఫైన్ చేయొచ్చు మనము. కాకపోతే ఇప్పుడు జస్ట్ బేసిక్గా మనము మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయాల్సిన కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. లెట్స్ సే దిస్ ఈజ్ మై ఫ్యాక్టరీ. మినిట్. దిస్ ఈజ్ మై ఫ్యాక్టరీ. 2 పోర్షన్స్ ఉన్నాయి నా ఫ్యాక్టరీలో. యాజ్ ఆఫ్ నో ఈ స్పేస్ అంతా యూస్ చేసుకుని నేను ఈ స్పేస్ అంతా యూస్ చేసుకొని 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను నేను. నా కెపాసిటీకి 10,000 యూనిట్స్కి ఈ స్పేస్, నాకున్న అవైలబిలిటీ స్పేస్, ఈ స్పేస్ అంతా యూస్ చేస్తున్నా సరిపోతా ఉంది. వేరాజ్ ఈ ప్లేస్ నథింగ్ బట్ సెకండరీ ఖాళీగా ఉన్న ప్లేస్ని యాజ్ ఆఫ్ నేను రెంట్కి ప్రొవైడ్ చేశాను. లెట్స్ సే 40,000 ఇస్ ద రెంట్. యాజ్ ఆఫ్ నో నాకున్న అవైలబుల్ స్పేస్ని సమ్ పోర్షన్ నేను యూస్ చేసుకుని నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, వీటిని సేల్ చేస్తున్నా. ఆటోమేటిక్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తున్నా, సేల్ చేస్తున్నా. ఈ రిమైనింగ్ ప్లేస్ని రెంట్కి ప్రొవైడ్ చేస్తాను వేరే పర్సన్కి. దానివల్ల నాకు 40,000 ప్రాఫిట్ వస్తుంది, 40,000 రెంట్ వస్తుంది. సో ఫర్దర్ డేస్లో ఏమైందంటే నాకు 15,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే నా ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరిగింది. నా ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరగగానే నేను కూడా నా ఫ్యాక్టరీని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నా, బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నా. బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే డెఫినెట్గా నాకున్న ఇప్పుడు నేను ఏదైతే రెంట్ స్పేస్కి ఇచ్చానో ఈ స్పేస్ అంతా కూడా ఇప్పుడు నా ప్రొడక్షన్ కోసం యూస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. రెంట్కి ఇస్తున్న స్పేస్ మొత్తాన్ని కూడా నా ప్రొడక్షన్కి యూస్ చేసుకోవాలి నేను. సో యాజ్ ఆఫ్ నో అయితే నేను రెంట్కి ఇస్తే 40,000 వస్తుంది. 10,000 నుంచి 15,000 యూనిట్స్కి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అంటే నేను రెంట్కి ఏదైతే స్పేస్ ఇచ్చానో ఈ స్పేస్ని కూడా ప్రొడక్షన్ కోసం యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను డిసిషన్ తీసుకోవాలి, నేను బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలా లేదా రెంట్నే కంటిన్యూ చేయాలా. బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలా లేకపోతే అదే స్పేస్ని రెంట్కి ఇస్తూ అలాగే నా బిజినెస్ కంటిన్యూ చేసుకోవాలా, నార్మల్ 10,000 యూనిట్స్ కంటిన్యూ చేయాలన్నది నేను డిసిషన్ తీసుకోవాలి. ఒకవేళ నేను ఎక్స్పాన్షన్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నానా ఆటోమేటిక్గా ఈ స్పేస్ అంతా కూడా నా ప్రొడక్షన్ కోసమే యూస్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ స్పేస్ కూడా ప్రొడక్షన్ కోసం యూస్ చేసుకున్నట్టు అవుతుంది. బట్ వన్స్ ఎప్పుడైతే నేను డిసిషన్ తీసుకుంటానో దాని తర్వాత ఈ 40,000 నాకు వస్తుందా రాదా? నేను ఎక్స్పాన్షన్ చేయాలని డిసిషన్ తీసుకుంటే 40,000 రాదు, కరెక్టా? బాగా ఆలోచించండి. నేను ఎక్స్పాన్షన్ చెయ్యాలి అని డిసిషన్ తీసుకోవడం వల్ల ఇంతకుముందు వస్తున్న రెవెన్యూ ఇప్పుడు నాకు రావట్లేదు, కరెక్టా? నేను ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల ఇంతకుముందు వస్తున్న ఒక రెవెన్యూ ఇప్పుడు నాకు రాకుండా స్టాప్ అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. అంటే మనం వస్తున్న ప్రాఫిట్ని వదులుకుంటాం, వస్తున్న రెవెన్యూని వదులుకుంటాం ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ద డిసిషన్. నేను ఎక్స్పాన్షన్ చేయాలి అన్న డిసిషన్ తీసుకోవడం వల్ల నాకు నార్మల్గా వచ్చే 40,000 ఇప్పుడు రాకుండా పోతుంది.
నార్మల్గా ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకోవాలి, మీరు ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఒకవేళ మీకు 40,000 కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అంటే మాత్రమే ఎక్స్పాన్షన్ చేయాలి, అదర్వైజ్ చేయకూడదు. లెట్స్ సే మీరు ఎక్స్పాన్షన్ చేయడం వల్ల నథింగ్ బట్ ఈ ఎక్స్ట్రా 5,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మీకు 30,000 ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. ఎక్స్ట్రా 5,000ని ప్రొడ్యూస్ చేయడం వల్ల 30,000 ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. మీరు ఎక్స్పాండ్ చేయకుండా ఉంటే ఎంత వచ్చేది? ఎక్స్పాండ్ చేయకుండా ఉంటే 40 వచ్చేది. ఎక్స్పాండ్ చేయడం వల్ల 30,000 వస్తుంది. మరి లాసా కాదా మనకి? సో మీరు ఎప్పుడైనా డిసిషన్ తీసుకోవాలంటే ఆపర్చునిటీ కాస్ట్ కన్నా ఎక్కువ వస్తుంది రిటర్న్ అంటే మాత్రమే డిసిషన్ని తీసుకోవాలి, ఎక్స్పాన్షన్ డిసిషన్ని. అదర్వైజ్ తీసుకోకూడదు. దిస్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. నథింగ్ బట్ రెంట్ వల్ల మనకు వచ్చే కాస్ట్ రాకుండా పోతుంది కదా, అంటే మనం డిసిషన్ తీసుకోవడం వల్ల వచ్చే రెంట్ రాకుండా పోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ డెఫినేషన్. ఫస్ట్ ఒకసారి దీన్ని అనలైజ్ చేయండి, జస్ట్ ఒక 1 మినిట్. దేన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం అనలైజ్ చేయండి. నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల వస్తున్న ప్రాఫిట్ని వదులుకోవాల్సి వస్తుంది నేను. క్లియర్? లెట్స్ సే మీరు ఒక జాబ్ చేస్తున్నారు. జాబ్లో యాజ్ ఆఫ్ నో 50,000 శాలరీ వస్తుంది. మీకు 50,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. 50,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. మీరు నార్మల్గా జాబ్లో ఇంకా హైయర్ గ్రోత్ రావాలని చెప్పేసి సమ్ ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకుందాం అనుకున్నారు. లెట్స్ సే పవర్ బిఐ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నారు. పవర్ బిఐ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నారు. ఇది 2 months కోర్స్. దిస్ ఈస్ 2 months కోర్స్. ఈచ్ మంత్ 15,000 పే చేయాలి. అంటే ఓవరాల్ కోర్స్ 30,000, 15,000 పర్ మంత్ పే చేయాలి. కానీ మీరు ఈ పవర్ బిఐ నేర్చుకోవాలంటే ఈ జాబ్ని 2 months హోల్డ్లో పెట్టాలి. నథింగ్ బట్ చేయకూడదు జాబ్, ఎందుకంటే మనం ఫుల్ టైం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నార్మల్గా పవర్ బిఐ చేయడానికి 2 monthsకి నాకు ఎంత కాస్ట్ అవుతుందంటే మీరు ఏం చెప్తారు? పవర్ బిఐ చేయడానికి అంటే నథింగ్ బట్ పవర్ బిఐ కోర్స్ నేర్చుకోవడానికి నాకు 2 monthsకి ఎంత కాస్ట్ అవుతుంది? మంత్లీ 15,000. 2 monthsకి ఎంత అవుతుంది అప్పుడు? చెప్పాలి. 30K, 1,30,000. సో నార్మల్గా మీరు పవర్ బిఐకి నేర్చుకునే కాస్ట్ వచ్చేసి 15,000 ఫస్ట్ మంత్, 15,000 సెకండ్ మంత్, ఓవరాల్గా 30,000. ఇది నార్మల్ పర్సన్ థింక్ చేసే విధానం. జస్ట్ నేను పే చేసేది 30,000 కదా అని. కాకపోతే మీరు ఈ కోర్స్ నేర్చుకోవాలని డిసిషన్ తీసుకోవడం వల్ల ఈ 2 months శాలరీ కూడా లాస్ అవుతుంది కదా మీకు. సో దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. టోటల్ 1,30,000. ఇప్పుడు మీకు పవర్ బిఐ కోర్స్ నేర్చుకోవాలంటే కోర్స్ వాల్యూ ఎంత? 1,30,000. మీరు ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల 1,30,000 కన్నా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అంటే మాత్రమే కోర్స్ చేయాలి. మీరు ఓన్లీ 30,000 కన్సిడర్ చేయకూడదు. 1,30,000, ఎందుకంటే మీకు వస్తున్న రెవెన్యూని వదులుకుంటారు, మీకు ఫ్రీక్వెంట్గా వస్తున్న రెవెన్యూని వదులుకుంటారు. సో ఓవరాల్గా 1,30,000 విల్ బి ద టోటల్ కాస్ట్ టు లర్న్ ద పవర్ బిఐ కోర్స్. సో 1,30,000 కన్నా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అంటే మాత్రమే మీరు ఫర్దర్గా చేయాలి, అదర్వైజ్ చేయకూడదు. సో 1,00,000ని ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. ఆపర్చునిటీ కాస్ట్ 1,00,000, కోర్స్ ఫీ 30,000, 1,30,000. జస్ట్ వేస్ట్ చేయండి ఒకసారి ఇవి కూడా రెండు. ఆపర్చునిటీ కాస్ట్ డెఫినేషన్స్ ఇవి.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యాజ్ ఆఫ్ నో ఆపర్చునిటీ కాస్ట్ నుంచి 2 టైప్ ఆఫ్ డెఫినేషన్స్ నేర్చుకున్నాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఆపర్చునిటీ కాస్ట్, ద బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ గాన్. మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో వచ్చే రెంట్ని వదులుకుంటాం, ఫర్ గాన్ అంటే వదులుకోవడం, రెంట్ని వదులుకుంటాం. సెకండ్ కేసులో శాలరీని వదులుకుంటాం. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇక సమ్ కాస్ట్ గురించి నార్మల్గా పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్, దానివల్ల డిసిషన్ మేకింగ్ ఇలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఇది ఓవరాల్గా కాస్టింగ్కి సంబంధించిన బేసిక్ టర్మినాలజీస్ అన్నీ కూడా. ఒకసారి డెఫినేషన్స్ని రివైజ్ చేసి కాస్ట్ షీట్ మనం స్టార్ట్ చేసేయచ్చు, డెఫినేషన్స్ ఒకసారి రివైజ్ చేసామంటే. సో మెల్లగా నేర్చుకుందాం, డోంట్ వరీ. డైరెక్ట్ మెటీరియల్ మనం ఆల్రెడీ చూసాం. టోటల్గా మనకు డైరెక్ట్ కాస్ట్లు, ఇండైరెక్ట్ కాస్ట్లు ఉంటాయి. అందులో డైరెక్ట్ కాస్ట్లో మరి 3 కేటగిరీస్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. 1 by 1 నేర్చుకుందాం. డైరెక్ట్ మెటీరియల్, those materials which can be conveniently identified and can be directly allocated to a particular product, job, process is called direct materials. సింపుల్ చెప్పాలంటే మనం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని చూడగానే అందులో మెయిన్గా మనం ఎగ్జాంపుల్లో వుడ్ ఎంత ఇంకర్ అయ్యామో తెలుసుకున్నాం. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో, బెంచ్ ఎగ్జాంపుల్లో వుడ్ కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామని డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మెటీరియల్స్. కన్వీనియంట్గా ఐడెంటిఫై చేయొచ్చు. కెన్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్, మనం డైరెక్ట్గా అమౌంట్ని ఆ బెంచ్కి చార్జ్ చేయొచ్చు, వుడ్ కాస్ట్ ఎంత అయింది అనేది. సో ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. సేమ్ అలాగే డైరెక్ట్ లేబర్, దోస్ లేబర్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ కెన్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్. మన దాంట్లో వర్కర్, ఆ బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వర్కర్, ఆ వర్కర్కి ఎంత అమౌంట్ మనం చార్జ్ చేయాలి అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లెట్స్ సే ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేబర్కి పర్ డేకి 100 రూపీస్ ఇచ్చాము. సో అల్టిమేట్గా 100 రూపీస్ ఎవరికి చార్జ్ చేస్తాం? బెంచ్కి. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ లేబర్. మీరు ఈ డైరెక్ట్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ లేబర్, ఈ 2 టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కాకుండా మిగతా ఎక్స్పెన్సెస్ ఏవైనా సరే డైరెక్ట్గా అలొకేట్ చేసి ఉన్నాయంటే దోస్ విల్ బి కాల్డ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ డైరెక్ట్ కాస్ట్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్. మన ఎగ్జాంపుల్లో పెయింట్. సో పెయింట్ మనం డైరెక్ట్ మెటీరియల్ అనొచ్చు అంటే అనకూడదు, ఎందుకంటే బెంచ్లో మెటీరియల్ పెయింట్ అనేది నాట్ ఏ పార్ట్ కదా, మనకు కావాలంటే వేయించుకుంటాం. స్పెసిఫిక్ కాస్ట్ ఇవన్నీ కూడా స్పెషల్ కాస్ట్ అంటాం. సో డైరెక్ట్ లేబర్గా కూడా ఐడెంటిఫై చేయలేము. కానీ ఏదైతే డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్గా అపాయింట్ చేయలేమో దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా డివైడ్ చేస్తాం. ఆల్ ద డైరెక్ట్ కాస్ట్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆర్ టర్మ్డ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ రాయల్టీ బేస్డ్ ఆన్ అవుట్పుట్ ప్రొడ్యూస్. గైస్ మీకు ఇంకా రాయల్టీ అంటే తెలియదు, నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత క్లాసెస్లో వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో మన ఎగ్జాంపుల్ కనెక్ట్ చేసుకోండి. వుడ్, వర్కరు, పెయింట్ ఎక్స్పెన్సెస్. సేమ్ అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇండైరెక్ట్ మెటీరియల్స్, దోస్ మెటీరియల్స్ విచ్ కెనాట్ బీ కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్, ఈజీగా ఐడెంటిఫై చేయలేము అండ్ డైరెక్ట్గా కూడా అపోర్షన్ చేయలేము. విచ్ కెనాట్ బీ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్, విచ్ కెనాట్ బీ డైరెక్ట్లీ అలొకేటెడ్, దోస్ ఆర్ కాల్డ్ ఇండైరెక్ట్ మెటీరియల్స్. ఇండైరెక్ట్ లేబర్, సూపర్వైజర్ శాలరీ చెప్పుకున్నాం కదా, ఏ సూపర్వైజర్ శాలరీని ఏ బెంచ్కి ఎంత చార్జ్ అయినా ఐడెంటిఫై చేయలేము. దోస్ లేబర్స్ విచ్ కెనాట్ బీ కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ కెనాట్ బీ అలొకేటెడ్. కన్వీనియంట్గా ఐడెంటిఫై చేయలేము, అలొకేట్ కూడా చేయలేము. ఎగ్జాంపుల్ జాబ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా మీకు తర్వాత వస్తాయి, ఇప్పుడే అర్థం కాదు ఇవన్నీ కూడా. మన దాంట్లో సూపర్వైజర్ శాలరీ మన ఎగ్జాంపుల్లో. సేమ్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మీరు ఏవైనా ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అయ్యి అది డైరెక్ట్ మెటీరియల్లోనూ చార్జ్ చేయలేకపోతున్నారు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోనూ చార్జ్ చేయలేకపోతున్నారు, అదర్ దాన్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ కాకుండా ఏ కాస్ట్ ఇంకర్ అయినా సరే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ ఏ బిల్డింగ్. రెంట్ అనేది ఇండైరెక్ట్ కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెటీరియల్ కాదు, లేబర్ కాదు. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఒకసారి 6 డెఫినేషన్స్ చదవండి ఒకసారి. సింపుల్, డైరెక్ట్ ఏది, ఇండైరెక్ట్ ఏది, అంతే.
So I guess I hope it is clear now. Direct material, direct expense, indirect expense, direct labor, indirect labor. సో మీరు ప్రతి దాంట్లో చూస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అలాంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తే వాటిని ఓవర్ హెడ్స్ అంటాం. సింపుల్ చెప్పాలంటే సమ్మేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నథింగ్ బట్ ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్స్. వీటన్నిటిని కూడా యాడ్ చేస్తే మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది. నథింగ్ బట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వీటన్నిటిని కూడా యాడ్ చేసే వాటిని ఓవర్ హెడ్స్ అని అంటాం. ఫిక్స్డ్ కాస్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. దోస్ కాస్ట్ విచ్ రిమైన్స్ ఇన్ టోటల్, విచ్ రిమైన్స్ సేమ్ ఇన్ టోటల్లీ అండ్ డు నాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని మీరు ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా చేంజ్ కాదు. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇంక్రీజెస్ విత్ ఎ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. నథింగ్ బట్ మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని డిక్రీజ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటుంది అని. పర్ యూనిట్ విల్ బి డిక్రీజెస్. మీరు ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుంది. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రిడ్యూస్ అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ని డిక్రీజ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటుందని. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్, దోస్ కాస్ట్ విచ్ కెన్ వ్యారీ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏవి? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆర్ వేరియబుల్ కాస్ట్. బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ రిమైన్స్ సేమ్. మనం కాస్ట్ బేర్లో నేర్చుకున్నాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ రిమైన్స్ సేమ్ వెదర్ ద ప్రొడక్షన్ వాల్యూమ్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా పర్ యూనిట్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది ఎప్పుడు. సేమ్ అలాగే సెమీ వేరియబుల్ కాస్ట్ ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం ఇక్కడ. సెమీ వేరియబుల్ కాస్ట్లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? సెమీ వేరియబుల్ కాస్ట్లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములా ఏంటి? గైస్ ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి, టెక్స్ట్ చేయండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెమీ వేరియబుల్ కాస్ట్? సెమీ వేరియబుల్ కాస్ట్లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా రివైజ్ చేశారా? చేయలేదా? రివైజ్ చేయలేదా? లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారు కదా మీరు, అవలేదా? గైస్ మర్చిపోకూడదు ఫార్ములాస్. ఆల్రెడీ డిస్కస్ ఒక ప్రాబ్లం కూడా చేస్తాం కదా. ఎస్, చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. చూపిస్తాను ఒకసారి మీకు. ఫార్ములాస్ మిస్ అవ్వకూడదు ఎప్పటికీ, మోస్ట్ డేంజరస్ అవి. ఈ ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం కదా సెమీ వేరియబుల్ కాస్ట్. అసలు సెమీ వేరియబుల్ కాస్ట్ ప్రాబ్లంకి ఎలా ఐడెంటిఫై చేస్తాం కూడా డిస్కస్ చేసుకున్నాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఫార్ములాస్ గుర్తుండాలి, మర్చిపోకూడదు. మనల్ని సేవ్ చేసేదే ఫార్ములాస్. ఇవన్నీ కూడా మన అండర్స్టాండింగ్ కోసం అంతే. సో సెమీ వేరియబుల్ కాస్ట్, దోస్ కాస్ట్ విచ్ ఆర్ వ్యారీస్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ బట్ డు నాట్ ఇన్ సేమ్ ప్రపోర్షన్ విచ్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్. నథింగ్ బట్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. నార్మల్గా ఎలా అంటే ఇది నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేంజ్ అవుతుందా లేదా అంతా సెకండరీ. ఇట్ విల్ హ్యావ్ బోత్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఏ కాస్ట్ అయితే బోత్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కాంబినేషన్గా ఉంటాయో వాటిని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. లెట్స్ సే టెలిఫోన్ ఎగ్జాంపుల్స్, టెలిఫోన్ ఎక్స్పెన్స్ అని ఎందుకన్నా అంటే ఇంతకుముందు టెలిఫోన్ ఎక్స్పెన్స్ ఎలా ఉండేవంటే లెట్స్ సే ఎప్పటికీ కరెంట్ బిల్. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్లో 1 month మొత్తం కరెంట్ 1 యూనిట్ కూడా యూజ్ చేయకుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుంది? 0 వస్తుందా? మినిమం ఛార్జ్ వస్తుందా? మినిమం ఛార్జ్. సో మీరు యూజ్ చేసినా చేయకపోయినా మినిమం ఛార్జ్ విల్ బి ద ఫిక్స్డ్ కాస్ట్. యూజ్ చేస్తే యూజ్ చేసిన తగ్గట్టుగా చేంజ్ అవుతుంది. అంటే బోత్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్వాల్వ్ అయ్యాయి, వేరియబుల్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఇంతకుముందు టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కూడా అలాగే ఉండేవి. ఇప్పుడు కూడా చాలా సిమ్స్ ప్లాన్స్ ఉన్నాయి కదా. మీరు మంత్లీ ఫిక్స్డ్ ప్లాన్ ఒకటి వేయించుకోవాలి, దాని తర్వాత యూజ్ చేయాలంటే నెట్ ఛార్జెస్ సపరేట్గా వేయించుకోవాలి. దోస్ ఆర్ కాల్డ్ సెమీ వేరియబుల్ కాస్ట్. సో చదవండి ఇవి కూడా, ఓవర్ హెడ్స్ నుంచి సెమీ వేరియబుల్ కాస్ట్ వరకు.
సో గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అప్పుడు 10 పాయింట్స్ వరకు ఒకసారి ఫైనల్గా చూసేసుకోండి. ఒకసారి 10 డెఫినేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ క్లియర్. నెక్స్ట్, కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్. కంట్రోలబుల్ కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇది నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. లెట్స్ సే మార్కెట్లో కేజీకి 100 రూపీస్ వెయిట్, మార్కెట్లో 1 కేజీ 10 రూపీస్ దొరికే రా మెటీరియల్ ఉన్నాయి, 1 కేజీ 15 రూపీస్ దొరికే రా మెటీరియల్ కూడా ఉన్నాయి. 10 రూపీస్ది కొనాలా 15 రూపీస్ది కొనాలా అన్నది మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. మేనేజ్మెంట్ కెన్ మేక్ డిసిషన్స్. సో దీస్ టైప్స్ ఆఫ్ కంట్రోలబుల్ కాస్ట్. నథింగ్ బట్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. 10 రూపీస్ పెట్టి కొనాలా 15 రూపీస్ పెట్టి కొనాలా, హీ కెన్ డిసైడ్. సో దోస్ ఆర్ కాల్డ్ కంట్రోలబుల్ కాస్ట్. అన్కంట్రోలబుల్ కాస్ట్ విచ్ కెనాట్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ. వన్స్ ఒకసారి రెంట్ పే చేయడం ఫిక్స్ అయ్యామా ఇంకా కంట్రోల్ చేయలేము దాన్ని. ఓనర్ ఎంత చెప్తే అంత పే చేయాల్సిందే, రెడ్యూస్ చేయలేము, ఇంక్రీజ్ చేయలేము. దోస్ ఆర్ కాల్డ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. సో రా మెటీరియల్ అనేది మనకు అవసరమైనప్పుడు కొంటాం కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఫ్యాక్టరీ రెంట్ని కంట్రోల్ చేయలేము. వన్స్ సెలెక్ట్ చేసుకున్నామా ఫ్యాక్టరీ అది ఫిక్స్ అయిపోతుంది మనకి. సో దోస్ ఆర్ కాల్డ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. నార్మల్ కాస్ట్ విచ్ ఈస్ నార్మల్లీ ఇంకర్డ్ అట్ ఎ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్. నార్మల్గా దీని మీనింగ్ ఏంటి అంటే, నార్మల్గా ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడు 1 కేజీ నాకు 10 రూపీస్ దొరుకుతుంది. 1 కేజీ 10 రూపీస్కి. సో ఈ 10 రూపీస్ని నేను ఏదైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తానో ఆ ప్రొడక్షన్ చేసిన ప్రోడక్ట్కి యాడ్ చేస్తాను 10 రూపీస్. ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ కదా. రా మెటీరియల్ 1 కేజీ 10 రూపీస్ ఇంకర్ అయింది కాబట్టి నేను ఫైనల్గా ఏ ప్రోడక్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తానో ఈ రా మెటీరియల్ యూస్ చేసి ఆ రా మెటీరియల్లో 10 రూపీస్ని యాడ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్లో 10 రూపీస్ని రా మెటీరియల్ కాస్ట్కి యాడ్ చేస్తాను. అలా కాకుండా కొన్నిసార్లు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. మనకు టమోటా నార్మల్గా కేజీ 10-20 ఉంటే కొన్నిసార్లు 200 వరకు వెళ్తాయి. దోస్ ఆర్ కాల్డ్ అబ్నార్మల్ కాస్ట్. రా మెటీరియల్ కేజీ 10 రూపీస్ ఉన్నది 200 రూపీస్ అయింది, అబ్నార్మల్ కాస్ట్. సో కాస్ట్ విచ్ ఈస్ నాట్ నార్మల్లీ ఇంకర్డ్ at a given level of output. It is charged to costing P&L account. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ అబ్నార్మల్ మెటీరియల్ లాసెస్. సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చిన ఎక్స్ట్రా లాస్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా అబ్నార్మల్ కాస్ట్గా ట్రీట్ చేస్తాము. దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అబ్నార్మల్ కాస్ట్. ఇక ఎక్స్ట్రాగా 190 రూపీస్ ఎక్కువైంది కదా, ఆ 190 రూపీస్ని అబ్నార్మల్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. 10 రూపీస్ ఇస్ నార్మల్ కాస్ట్, ఎప్పుడు ఉండేదే. రిమైనింగ్ 190 రూపీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అబ్నార్మల్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ గురించి నేర్చుకుందాం, సపరేట్గా మాట్లాడుకోవాలి. అది ఫస్ట్ ఈ 4 ఎగ్జాంపుల్స్ చదవండి. క్లియర్. నెక్స్ట్, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే ఏంటి?
విచ్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద ప్రొడక్షన్ స్టార్ట్స్. ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకుండా ముందే దీన్ని నేను డిటర్మైన్ చేస్తుంటాను, అంటే ముందుగానే ఐడెంటిఫై చేస్తుంటాను. ఆన్ సమ్ స్పెసిఫిక్ బేసిస్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్. ఎగ్జాంపుల్ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్. మీకు ఇంకా స్టాండర్డ్ కాస్ట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో విధంగా. సో స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత మరి వస్తాయి ఆ డెఫినేషన్స్, అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు, డోంట్ వరీ. లెట్స్ సే ఇప్పుడు ఇది నా క్లాస్ రూమ్, దీనికి 10,000 రెంట్ పే చేయాలనుకుందాం. 10,000 యాజ్ రెంట్. నేను 10,000 రెంట్ పే చేస్తున్నప్పుడు నార్మల్గా నా అజంప్షన్ ఏంటి అంటే మేబీ 20 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారనుకున్నా. సో డెఫినెట్గా ఈ 20 మెంబర్స్ నుంచి కూడా రెంట్ కలెక్ట్ చేయాలి కాబట్టి ఫీజులో, అంటే ఈచ్ పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తాను అప్పుడు నేను 10,000 రూపీస్ డివైడ్ బై 20, 500 రూపీస్ పర్ పర్సన్ నుంచి ఛార్జ్ చేస్తాను. 500 రూపీస్ పర్ పర్సన్ నుంచి ఛార్జ్ చేస్తాను. లెట్స్ సే నాకు ఓన్లీ 5 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారనుకోండి, ఈచ్ పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తాను ఇప్పుడు 2,000 చేస్తే స్టూడెంట్స్ పే చేయరు కదా, నేను డెఫినెట్గా 500 ఛార్జ్ చేయాలి. ఈచ్ పర్సన్ నుంచి 500 ఛార్జ్ చేయాలి. నాకు ఎంత వస్తుంది అప్పుడు 2,500, బట్ నేను ఇంకా అయింది ఎంత 10,000. ఒకవేళ 20 మెంబర్స్ వచ్చారనుకోండి, 20 into 500 10,000. నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు ఇక్కడ. ఒకవేళ 25 వచ్చారనుకోండి, 25 into 500 ఎంత వస్తుంది ఇప్పుడు 12,500. నథింగ్ బట్ నేను అనుకున్న లిమిట్ కన్నా ఎక్కువ వస్తే ప్రాఫిట్ వస్తుంది, నేను అనుకున్న లిమిట్ కన్నా తక్కువ వస్తే లాస్ వస్తుంది. అంటే స్టూడెంట్ నుంచి ఎంత కలెక్ట్ చేయాలన్నది ముందుగానే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆన్ సమ్ స్పెసిఫిక్ బేసిస్. 20 మెంబర్స్ వస్తారు అన్న ఇంటెన్షన్తో ఆ స్పెసిఫిక్ బేసిస్ ఇక్కడ చెప్పాడు, ఆన్ సమ్ స్పెసిఫిక్ బేసిస్. నా ఎగ్జాంపుల్ ఆ స్పెసిఫిక్ బేసిస్ ఏంటి, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి 20 మెంబర్స్ వస్తారన్న అజంప్షన్స్ తీసుకున్నాను నేను. దిస్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఈ 500ని ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటాం. ముందుగానే ప్రొడక్షన్ స్టార్ట్ కాకుండా ముందుగానే, స్టూడెంట్స్ క్లాస్కి రాకుండా ముందుగానే, కోర్సు స్టార్ట్ అవ్వకుండా ముందుగానే డిసైడ్ అవుతాను నేను అది. దట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. సో కాస్ట్ విచ్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద ప్రొడక్షన్ స్టార్ట్స్. ఓకేనా. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్ట్ అని వస్తుంది మీకు. స్టాండర్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ ఉంది, అది కూడా ప్రీ డిటర్మైన్డ్ కాస్టే. ఏ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ఆఫ్ ఎఫిషియంట్ ఆపరేషన్స్. ప్లస్ మీకు ఇంకా స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ కాదు కాబట్టి యాజ్ ఆఫ్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, ముందుగానే అడ్వాన్స్డ్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. ఓకేనా, అంతవరకు మాత్రం గుర్తుపెట్టుకోండి. మార్జినల్ కాస్ట్, ఇట్ ఈస్ సమ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. ది మీనింగ్ ఏంటి నేర్చుకుందాం. మీకు ఎలాగో సెక్షన్ సిలో టాపిక్ 2 వస్తుంది మార్జినల్ కాస్టింగ్ అని, బట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఏదో చూద్దాం. లెట్స్ సే నేను ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే డైరెక్ట్ మెటీరియల్ 2 రూపీస్ ఇంకా రావాలి, డైరెక్ట్ లేబర్ 3 రూపీస్ ఇంకా రావాలి, అదర్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ మేబీ ఒక 2 రూపీస్ అనుకుందాం. అంటే ఈచ్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలని ఎంత కాస్ట్ ఇంకా అవుతాను 7 రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ కూడా రాసేస్తాను నేను. ఫిక్స్డ్ కాస్ట్ 10,000 రూపీస్ ఇంకా అవుతాను నార్మల్గా. అంటే ఈచ్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే నేను ఇంకర్ అయ్యే కాస్ట్ 2 + 3 5, 5 + 2 7 రూపీస్. ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 7. మరి 2 యూనిట్స్ ఆఫ్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత వస్తుంది 14 రూపీస్. 1 యూనిట్కి 7 అయితే 2 యూనిట్స్ 14 కదా ఇది. అంటే సెకండ్ యూనిట్ని ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నాను నేను 7 రూపీస్. దిస్ ఈజ్ కాల్డ్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్ట్ సింపుల్ చెప్పాలంటే అడిషనల్ కాస్ట్. మీరు అడిషనల్ కాస్ట్లో ఏ కాస్ట్ ఇంకర్ అవుతారు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అదర్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. అదే చెప్తున్నారు ఇక్కడ. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఉంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ ఏవేవి, ఏ కాస్ట్లు ఇంకర్ అవుతారు, ఓన్లీ ఈ మెన్షన్ చేసిన కాస్ట్లే కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతారా సపరేట్గా, మరి ఫిక్స్డ్ కాస్ట్ మరి సపరేట్గా ఇంకర్ అవుతారా, ఇంకర్ అవ్వరు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మార్జినల్ కాస్టింగ్లో వస్తుంది, మీకు డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మార్జినల్ కాస్ట్ అంటే సింపుల్గా ఏం రాస్తారు, అడిషనల్ కాస్ట్ అని రాసుకోండి. అడిషనల్ కాస్ట్ టు ప్రొడ్యూస్
అడిషనల్ యూనిట్ అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రా యూనిట్. అడిషనల్ కాస్ట్ టు ప్రొడ్యూస్ అడిషనల్ యూనిట్ ఆర్ ఎక్స్ట్రా యూనిట్. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్. ఎస్టిమేటెడ్ అంతే ముందుగానే గెస్ చేయాలి. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ విచ్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద ప్రొడక్షన్ స్టార్ట్ ఆన్ స్పెసిఫిక్ బేసిస్. ఇది కూడా సేమ్ బేసిసే. పాస్ట్ యాక్చువల్ కాస్ట్ అడ్జస్టెడ్ టు యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ చేంజెస్. సింపుల్ చెప్పాలంటే ఎస్టిమేషన్ కాస్ట్ అంటే నాకు ఎంతమంది స్టూడెంట్స్ రావచ్చు అనేది ముందుగానే ఎస్టిమేట్ చేసి ఒక్కొక్క స్టూడెంట్కి ఎంతెంత ఛార్జ్ చేయాలి ముందుగా డిసైడ్ అవుతాను. ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. నెక్స్ట్ ఇవి రెండు డిస్కస్ చేసి టైం ఇస్తాను మీకు చదువుకోవడానికి. డిఫరెన్షియల్ కాస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ యాక్టివిటీ లెవెల్, టెక్నాలజీ, ప్రాసెస్ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. సింపుల్గా మనకు డిఫరెన్షియల్ కాస్ట్ అన్నప్పుడు మనకు డిప్రిషియేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్. ఐ హోప్ అందరికీ పరిచయం ఉన్న వర్డ్స్ ఏవి. స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిషియేషన్ 10,000 వచ్చింది అనుకుందాం పర్ యానం. డబ్ల్యూడివిలో సేమ్ వాల్యూ వస్తుందా? డిఫరెంట్ వస్తుంది. మేబీ 15,000 వచ్చింది అనుకుందాం. సో నేను డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేయడం వల్ల నాకు డిప్రిషియేషన్లో అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది 5,000. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ కాస్ట్. అంటే నేను డిఫరెంట్ మెథడ్ని యూస్ చేయడం వల్ల టోటల్ కాస్ట్లో చేంజెస్ వస్తాయి. డిఫరెంట్ మెథడ్ని యూస్ చేయడం వల్ల టోటల్ కాస్ట్లో చేంజెస్ వస్తాయి. ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిఫరెన్షియల్ కాస్ట్. దట్ ఈస్ వాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ యాక్టివిటీ లెవెల్. యాక్టివిటీ లెవెల్ చేంజ్ అవడం వల్ల అవ్వచ్చు, వేరే టెక్నాలజీ యూస్ చేయడం వల్ల అవ్వచ్చు, వేరే ప్రాసెస్ యూస్ చేయడం వల్ల అవ్వచ్చు, వేరే మెథడ్ యూస్ చేయడం వల్ల కూడా అవ్వచ్చు. సో సింపుల్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో థింక్ చేసినప్పుడు డిఫరెన్షియల్ కాస్ట్ వస్తుంది. ఇంప్యూటెడ్ కాస్ట్. గైస్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 19 వరకు ఒకసారి చదవండి మీరు. ఫ్రమ్ 15 to 19. సో నెక్స్ట్ వన్ ఇంప్యూటెడ్ కాస్ట్. ఏంటి ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే? లెట్స్ సే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్కి సంబంధించి ఒక స్పేస్ కావాలి నాకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఈ స్పేస్కి నథింగ్ బట్ క్యాపిటల్ అనుకుందాం. స్పేస్ కాదు, క్యాపిటల్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి నాకు. క్యాపిటల్ కావాలి, ఇన్వెస్ట్మెంట్. నథింగ్ బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను బయట నుంచి 10 lakhs లోన్ తీసుకున్నా. 10 lakhs అమౌంట్ లోన్ తీసుకున్నా. నార్మల్గా ఎప్పుడైతే నేను లోన్ తీసుకుంటానో ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ ఏం పే చేయాల్సి వస్తుంది? ఇంట్రెస్ట్ పే చేయాలి. కరెక్టా? ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలి.
సో నేను లోన్ తీసుకున్నాను కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఒక అవుట్ సైడ్ పర్సన్కి పే చేయాల్సి వస్తుంది. నథింగ్ బట్ ఇక్కడ క్యాష్ అవుట్లే ఉందా లేదా? క్యాష్ అవుట్ఫ్లో సింపుల్గా చెప్పాలంటే ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదు? క్యాష్ అవుట్ఫ్లో ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలి నేను. సో డెఫినెట్గా క్యాష్ ఇంట్రెస్ట్ పే చేసినట్టు చూపిస్తాను, దాన్ని సేమ్ అకౌంట్లో కూడా రికార్డ్ చేస్తాను, క్యాష్ కూడా పే చేస్తాను వాళ్ళకి. క్యాష్ అవ్వచ్చు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన నుంచి క్యాష్ అయితే బయటకు వెళ్తుంది, క్యాష్ అవుట్ఫ్లో ఉంటుంది. ఇది మనం నార్మల్గా చూసే కేసు. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే సేమ్ 10 lakhs క్యాపిటల్కి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అమౌంట్ నా దగ్గరే ఉందనుకుందాం. ఇప్పుడు లోన్ అవసరం లేదు నాకు, అమౌంట్ నా దగ్గరే ఆల్రెడీ ఉంది. ఇలాంటప్పుడు అమౌంట్ నాదే అయినప్పుడు ఇంట్రెస్ట్ నేను పే చేస్తానా పే చేయనా? పే చేయనా? డెఫినెట్గా పే చేయను, రైట్? సో నథింగ్ బట్ 10 lakhs మీద ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే క్యాష్ అవుట్లే అనేది ఉండదు, క్యాష్ అవుట్ఫ్లో అనేది ఉండదు, క్యాష్ అవుట్ఫ్లో ఉండదు. కానీ అకౌంటింగ్ పర్పస్ కోసం లోన్ పే ఇంట్రెస్ట్ పే చేసినట్టు చూపించాలి. ఫర్ అకౌంటింగ్ పర్పస్ అకార్డింగ్ టు కంపెనీ లా ఓనర్ వేరు, కంపెనీ వేరు, ఇండివిజువల్ పర్పెచుటీ ఉంటుంది. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంపెనీ అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్. కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ పే చేసినట్టు ఎంట్రీ రాస్తాము, కానీ ఇంట్రెస్ట్ పే చేస్తామా? పే చేయము. ఇలాంటి టైప్ ఆఫ్ కాస్ట్ని ఇంప్యూటెడ్ కాస్ట్ అంటాం. నోషనల్ కాస్ట్ విచ్ డు నాట్ ఇన్వాల్వ్ ఎనీ క్యాష్ అవుట్లే, బట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్. దానికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ, దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ మాత్రం మనం P&L అకౌంట్లో ఎంట్రీ వేస్తాం, బట్ అమౌంట్ అయితే మన నుంచి బయటికి వెళ్ళదు. దట్ ఈస్ కాల్డ్ ఇంప్యూటెడ్ కాస్ట్, నోషనల్ కాస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ యాక్చువల్గా 20, ఇది 21. ఇది క్యాపిటలైజర్ కాస్ట్ విచ్ ఆర్ ఇనిషియల్లీ రికార్డెడ్ యాజ్ అన్ అసెట్ అండ్ సబ్సిక్వెంట్లీ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. సింపుల్ చెప్పాలంటే క్యాపిటల్ అసెట్స్. లెట్స్ సే నేను మిషన్ కొన్నాను, ఒకటి మిషన్ 10 lakhs పెట్టి కొన్నాను, 10 years లైఫ్. 10 lakhs పెట్టి కొన్నాను, 10 years లైఫ్. ఫస్ట్ కొన్నప్పుడు మిషన్ ఎలా ట్రీట్ చేస్తాను? అసెట్గా ట్రీట్ చేస్తాను, బికాస్ మిషన్ ఈజ్ మై అసెట్, రైట్? అసెట్గా ట్రీట్ చేస్తాను. కానీ ఫర్దర్ ఇయర్స్లో దీని లైఫ్ 10 years కాబట్టి ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాను, 1 lakh. ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాను. ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పెన్స్. చదవండి, అర్థమవుతుంది. క్యాపిటల్ అసెట్స్ కాస్ట్ విచ్ ఆర్ ఇనిషియల్లీ రికార్డెడ్ యాజ్ అసెట్స్, మనం మిషన్లా అసెట్ రికార్డ్ చేసాము, సబ్సిక్వెంట్లీ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. ఎలా ట్రీట్ చేస్తాము? డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ క్యాపిటలైజర్ కాస్ట్. సో ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే క్యాష్ అవుట్ఫ్లో ఉండదు. క్యాపిటలైజర్ కాస్ట్ అంటే ఫస్ట్ అసెట్గా ట్రీట్ చేస్తాం, దాని తర్వాత దాన్ని ఎక్స్పెన్స్గా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా మీకు తెలిసిందే ఇది ప్రోడక్ట్ కాస్ట్ విచ్ ఆర్ చార్జ్డ్ టు ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండర్ ద మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండర్ ద అబ్జర్ప్షన్ కాస్టింగ్ టెక్నిక్స్ ఆర్ ప్రోడక్ట్ కాస్ట్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మార్జినల్ కాస్టింగ్ అంటే ఏమో తెలియదు, అబ్జర్ప్షన్ కాస్టింగ్ అంటే ఏమో తెలియదు, అవి చాప్టర్స్ ఉన్నాయి మనకి. బట్ మనకు తెలిసిన ప్రోడక్ట్ కాస్ట్ ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ప్రోడక్ట్ కోసం ఇంకా ఏ కాస్ట్ అయినా సరే దాన్ని ప్రోడక్ట్ కాస్ట్గానే ట్రీట్ చేస్తాం, అది మీకు తెలిసిందే. ఆపర్చునిటీ కాస్ట్ ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. ది కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్, నథింగ్ బట్ ఒక ఆల్టర్నేటివ్ని వదిలేసి ఇంకో ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చిన ఆపర్చునిటీ కాస్ట్. దీనికి కూడా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఆపర్చునిటీ కాస్ట్కి. నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ 1, ఆల్టర్నేటివ్ 2. మీ దగ్గర ఒక 10,000 రూపీస్ అమౌంట్ ఉంది. ఆల్టర్నేటివ్ 1లో ఇన్వెస్ట్ చేస్తే 10,000 మీద 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మీకు. ఆల్టర్నేటివ్ 2లో ఇన్వెస్ట్ చేస్తే 10,000 మీద 600 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మీరు ఇప్పుడు ఆల్టర్నేటివ్ 1లో ఇన్వెస్ట్ చేస్తారా, ఆల్టర్నేటివ్ 2లో ఇన్వెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ 2, రైట్? సో ఆల్టర్నేటివ్ 2లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు 600 రూపీస్ బెనిఫిట్ వస్తుంది, కాదనట్లేదు. కానీ ఒకవేళ ఏలో ఇన్వెస్ట్ చేస్తుంటే 500 రూపీస్ వచ్చేది కదా. ఇప్పుడు A2లో ఇన్వెస్ట్ చేద్దాము అని డిసిషన్ తీసుకోవడం వల్ల A1 నుంచి రావాల్సిన 500 రూపీస్ రావట్లేదు కదా. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్, కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో ఈ ఆల్టర్నేటివ్ కాకుండా ఈ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏ నుంచి రావాల్సిన 500 రూపీస్ నాకు ఇక రాదు. సో 500 రూపీస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. దిస్ కాస్ట్ రిఫర్ టు వాల్యూ ఆఫ్ సాక్రిఫైస్ మేడ్. ఒక సాక్రిఫైస్ అంటే A2ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల A1ని సాక్రిఫైస్ చేసినట్టు. ఆర్ బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గర్ ఇన్ యాక్సెప్టింగ్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్.
ఆల్రెడీ డిస్కస్ 2-3 ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేస్తాం వాటి మీద. 22 ఇది 23. అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్ విచ్ ఇన్వాల్వ్స్ క్యాష్ అవుట్ఫ్లో. ఎగ్జాంపుల్ వేజెస్ టు వర్కర్స్. మీరు ఏదైనా ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యారు, వాళ్ళకి క్యాష్ పే చేయాల్సి వస్తుంది, అంటే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్తుంది, క్యాష్ అవుట్ఫ్లో. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. షట్ డౌన్ కాస్ట్ విచ్ కంటిన్యూ టు బి ఇంకర్డ్ ఈవెన్ వెన్ ఏ ప్లాంట్ టెంపరర్లీ షట్ డౌన్. సింపుల్ చెప్పాలంటే కరోనా టైం వచ్చింది, చాలా ఫ్యాక్టరీస్ క్లోజ్ చేశారు, అలా అని చెప్పేసి ఓనర్స్కి రెంట్ పే చేయాలంటే యాక్సెప్ట్ చేస్తారా? నో, డెఫినెట్గా పే చేయాల్సిందే మనము. సో ప్లాంట్ అయితే షట్ డౌన్ అయింది, కానీ అది టెంపరీగా షట్ డౌన్ అయింది. షట్ డౌన్ అయిన టైంలో కూడా నేను కొంచెం అమౌంట్స్ ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ బిల్డింగ్, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ షట్ డౌన్ కాస్ట్. సో ఫస్ట్ ఇక్కడ చదవండి 19 to 23 ఇంప్యూటెడ్ కాస్ట్ నుంచి చదవండి, 20 నుంచి చదవండి ఒకసారి, మరి అన్నీ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఫస్ట్ ఇక్కడ వరకు ఒకసారి చదవండి. ఎస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి డౌట్స్ మీరు. ఎస్, నేను ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడి వరకు? అసలు మీరు చదివితేనే డౌట్ వచ్చేది, ఒకసారి రివైజ్ చేస్తేనే డౌట్స్ వస్తాయి. క్లియర్గా ఉంటే నో ఇష్యూ, బట్ డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లారిఫై చేసేసుకోండి. సో సంక్ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసిందే మనము. హిస్టారికల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద పాస్ట్ ఆర్ నోన్ యాజ్ సంక్ కాస్ట్. దే ప్లే నో రోల్ ఇన్ డిసిషన్ మేకింగ్.
సో అది డిసిషన్ మేకింగ్ ఎందుకు ఇంపాక్ట్ చేయదని కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎప్పుడో 10 years బ్యాక్ ఇంక్రీజ్ అయిన కాస్ట్ నేను నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనేది డిసైడ్ చేయదు. కాబట్టి సమ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇర్రిలవెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్. బట్ సెక్షన్ సిలో క్లియర్గా వస్తాయి ఇంకా వాటి గురించి. డిస్క్రిషనరీ కాస్ట్ ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ని 2 typesగా డివైడ్ చేయొచ్చు, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ అంటే వన్స్ ఇంకర్ అయిన తర్వాత మనం దాన్ని అవాయిడ్ చేయలేము, బట్ డిస్క్రిషనరీ కాస్ట్ని అవాయిడ్ చేయొచ్చు, విచ్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ రెడ్యూస్డ్ బై మేనేజరియల్ డిసిషన్స్. ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ చెప్పుకున్నాం కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్స్ కూడా సేమ్ అదే టైప్. సో డిస్క్రిషనరీ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్లో ఒక టైప్ ఆఫ్ కేటగిరీ, కమిటెడ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. కమిటెడ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ రెండు చెప్పుకున్నాం, వన్స్ ఇంకర్ అయినామంటే అవాయిడ్ చేయలేము, బట్ డిస్క్రిషనరీ కాస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మనము రెడ్యూస్ చేయొచ్చు ఆర్ అవాయిడ్ చేయొచ్చు, మన ఇష్టం అది. మన నెక్స్ట్ మంత్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంకర్ అవ్వాలనుకుంటే ఇంకర్ అవ్వచ్చు, వద్దు అనుకుంటే అవసరం లేదు. పీరియడ్ కాస్ట్ ఆల్రెడీ ఇంకర్ అయింది మనకి తెలిసిందే. కాస్ట్ విచ్ ఆర్ నాట్ చార్జ్డ్ టు ప్రోడక్ట్స్ బట్ చార్జ్డ్ టు ఎక్స్పెన్సెస్ అగైన్స్ ద రెవెన్యూ ఆఫ్ పీరియడ్ ఇన్ విచ్ దే ఆర్ ఇంకర్డ్. సో ప్రోడక్ట్తో సంబంధం లేకుండా ఏ పీరియడ్లో ఇంకర్ అయ్యామో అబ్జర్వ్ చేస్తూ దాన్ని బేస్ చేసుకొని ఇంకర్ అయ్యే కాస్ట్ పీరియడ్ కాస్ట్. పీరియడ్ వైజ్ పే చేస్తాం. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ క్యాష్ విచ్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్, ఇప్పటికిప్పుడు స్పాట్లో పేమెంట్స్ అయిపోవాలి. ఎగ్జాంపుల్ వెన్ రా మెటీరియల్ ఇస్ పర్చేస్, లేబర్ ఆర్ ఎంప్లాయిడ్, దీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్స్టాంట్లీ ఇన్ క్యాష్. సో ఇమ్మీడియట్గా క్యాష్ పేమెంట్స్ జరగాలి. ఇమ్మీడియట్గా మనం ఏదైనా సర్వీసెస్ తీసుకున్నామంటే పేమెంట్స్ జరిగిపోవాలి. వీటిని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటాం. మరి ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి? క్యాష్ డు నాట్ ఇన్వాల్వ్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్. క్యాష్ పేమెంట్స్ ఉండవు కానీ ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. డిప్రిషియేషన్ ఆఫ్ మిషన్. మరి మిషన్కి సంబంధించి ఎప్పుడో క్యాష్ పేమెంట్స్ చేస్తాం, తర్వాత అయినా సరే చేయాల్సిందే, బట్ డిప్రిషియేషన్ని మాత్రం ఇప్పటికిప్పుడు ఛార్జ్ చేస్తాం. క్యాష్ బయటికి పోదు కానీ డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్గా అయితే ఛార్జ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఇంప్లిసిట్ కాస్ట్. అన్నీ కూడా డెఫినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి అన్నీ చదవను, ఒక 5 minutes టైం ఇస్తాను నేను. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోవాలి. నాకు 5 minutes టైం ఇస్తాను, ఫస్ట్ ఒకసారి అన్నీ చదవండి. దాని తర్వాత అన్నీ క్లియర్గా ఉన్నాయి సార్ అంటే కాస్ట్ షీట్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ మీరు 5 minutes చదవండి గైస్, వస్తాను. సో అన్ని డెఫినేషన్స్ చదవండి, ఫస్ట్ నుంచి అన్నీ చూసుకోండి, కాస్ట్ బేసిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, సో దట్ ఆఫ్టర్ 5 minutes మనం కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ దట్ ఏమైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేసేసుకుందాం. సార్ కంప్లీట్ చేసేయండి అన్నీ.
సో గైస్ ఇంకా అల్టిమేట్గా మన కాస్టింగ్ బేసిక్స్లో ఫైనల్ కాన్సెప్ట్ కాస్ట్ షీట్. అసలు ఏంటి కాస్ట్ షీట్ అంటే? సింపుల్గా చెప్పాలంటే మనం పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది అని ఐడెంటిఫై చేసే ఒక స్టేట్మెంట్. పర్టికులర్ ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం ఓవరాల్గా ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము, ఆ ప్రోడక్ట్ మీద మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అని ఐడెంటిఫై చేసే ఒక స్టేట్మెంట్. సో ఈ కాస్ట్ షీట్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఉంటాయి. నేను మరి సపరేట్గా సమ్మరీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాను మీకు దీంతో పాటు, సో దట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. మనం ఇంకర్ అయ్యే డైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తే మనకు ప్రైమ్ కాస్ట్ వస్తుంది. మనం ఇంకర్ అయ్యే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ యాడ్ చేస్తే ఓన్లీ డైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తే మనకు ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఓన్లీ డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. దాని తర్వాత ఓవర్ హెడ్స్, నథింగ్ బట్ ఇండైరెక్ట్ కాస్ట్. సో ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే నథింగ్ బట్ ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే మీకు గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. అది సపరేట్గా రాసుకుందాం మనం ఇక్కడ. సో ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది, తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఇది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు, కొన్నిసార్లు గ్రాస్ వర్క్స్ కాస్ట్ అని కూడా అంటారు. వర్క్స్ కాస్ట్ ఆర్ ప్రొడక్షన్ కాస్ట్ అని కూడా అనొచ్చు, ఏదైనా ఒకటే. గ్రాస్ ప్రొడక్షన్ కాస్ట్ అని కూడా అనొచ్చు. సో వీటికి అంటే ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ అని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది, దాని తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. వీటికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి? నార్మల్గా వర్క్ అన్నది ఈ 2 రోజున కంప్లీట్ అయిపోతుందని గ్యారంటీ లేదు కదా, కొన్ని పెండింగ్లో ఉంటాయి వర్కింగ్ ప్రోగ్రెస్. సో వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఇది నథింగ్ బట్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది మీకు. నార్మల్గా మనకున్న డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్ని యాడ్ చేస్తే, డైరెక్ట్ కాస్ట్ అన్ని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. దీని తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ టు రిలేటెడ్ టు ప్రొడక్షన్కి సంబంధించి ఏవైనా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయి మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నథింగ్ బట్ రాద్దాం అది కూడా. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, వీటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. గైస్ స్టేట్మెంట్ గుర్తుండాలి, అందుకనే ఫస్ట్ నేను అందులో ఉన్న అడ్జస్ట్మెంట్స్ చెప్పకుండా సమ్మరీ పాయింట్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేయండి, ప్రైమ్ కాస్ట్ వస్తుంది. తర్వాత ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేవి బోత్ వేరియబుల్ అవ్వచ్చు, ఫిక్స్డ్ అవ్వచ్చు. బోత్ వేరియబుల్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్. మీరు ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటి? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి ఏవైనా ప్రొడక్షన్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కనుక ఇంకర్ అయితే మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. దీని తర్వాత డైరెక్ట్గా ఫినిష్ గూడ్స్ అడ్జస్ట్మెంట్స్, అడ్జస్ట్మెంట్ ఏదైనా తర్వాత చూద్దాం. సిఓజిఎస్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నథింగ్ బట్ మీరు సిఓపి ఐడెంటిఫై చేసిన తర్వాత, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫినిష్ గూడ్స్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మీకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సిఓజిఎస్, ఫినిష్ గూడ్స్ అడ్జస్ట్మెంట్. దాని తర్వాత సెల్లింగ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, నథింగ్ బట్ అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మీకు వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ సేల్స్. సో కాస్ట్ ఆఫ్ సేల్స్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్, టోటల్ సేల్స్. దిస్ ఈజ్ కాస్ట్ షీట్. సో మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నీ కూడా ఏ పాయింట్స్ అనేది. ఫస్ట్ మనం ఇంకర్ అయ్యే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేది ప్రైమ్ కాస్ట్. సో మనకు వచ్చేది ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ప్రైమ్ కాస్ట్. వన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేసిన తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి, అప్పుడు మీకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. వన్స్ డైరెక్ట్ కాస్ట్కి ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. వీటికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ నేర్చుకుందాం, దాని తర్వాత ఎలా చేయాలో నేర్చుకుందాం.
వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మీకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. వన్స్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ నెట్ వర్క్స్ కాస్ట్ అంటాం. ఇది వచ్చిన తర్వాత మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయితే వాటిని యాడ్ చేయాలి. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్ ఇస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ వస్తుంది. నథింగ్ బట్ ఎన్ని గూడ్స్ సేల్ చేసామో వాటి యొక్క కాస్ట్ వస్తుంది. వాటికి అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్స్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ షీట్. మేము ఇంకా అడ్జస్ట్మెంట్ ఏమీ నేర్చుకోలేదు, జస్ట్ కాస్ట్ షీట్ యొక్క ఫార్మాట్. కాస్ట్ షీట్ యొక్క ఫార్మాట్ అంటే ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏవి నేర్చుకోలేదు మనం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి అనలైజ్ చేసి మీరు ఒకసారి ఓన్గా పేపర్ మీద రాసి పిక్ పంపించండి ఒకసారి. మీరు ఇక్కడైనా అనలైజ్ చేయండి, అక్కడైనా అనలైజ్ చేయండి, ఏది అనలైజ్ చేసినా ఓకే. నేనైతే ఇది డిస్ప్లే చేస్తున్నా. మీకు మెటీరియల్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ కావాలంటే అడ్జస్ట్మెంట్స్ చూసుకోండి అవి. బట్ ఇంతే కావాలి, అడ్జస్ట్మెంట్స్ ఏమీ వద్దు. ఇక్కడ వర్కింగ్ ప్రోగ్రెస్ అన్నామంటే వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ ఏంటి? ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి. అవి ఎందుకు యాడ్ చేస్తాం, ఎందుకు లెస్ చేస్తాం తర్వాత చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు కావాల్సిన వర్డ్ ఏంటి అక్కడ? ఓపెనింగ్ స్టాక్, వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. సో ఫస్ట్ ఈ పర్ఫార్మెన్స్ మాత్రమే రావడానికి ట్రై చేయండి, ఒకసారి అనలైజ్ చేయండి ఒక 2-3 మినిట్స్. బాగా అనలైజ్ చేసి ఒక బుక్లో రాసి నాకు పిక్ పంపించండి, నా వాట్సాప్ నెంబర్ పంపించండి. ఖచ్చితంగా పంపించాలి. ఒకసారి అనలైజ్ చేసి ఓన్గా రాసి పంపించండి నాకు వాట్సాప్లో. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేర్చుకుంటే మనకి ఈజీ అయిపోతుంది.
సెండ్ చేయాలి నోట్స్ త్వరగా. ఎయిట్ 639412182. రాయాలి మీరు కూడా, సెండ్ చేయాలి. త్వరగా రాసి పంపించేసండి, ఓకేనా? నేను క్లోజ్ చేస్తున్నా. మీరు రాసి ఒకసారి నాకు పంపించేసింది. టుమారో క్లాస్లో అడ్జస్ట్మెంట్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్. పంపించాలి మరి, మర్చిపోకండి, ఓకేనా? బాయ్.